Yeah, welcome back. In our previous session, we have discussed how to compute weighted average number of equity shares in case of issue of right shares. ఎలా అని చెప్పే మనం ఒక 5-step ప్రాసెస్ చూసాం, గుర్తుందా లేదు? ఎలా నాన్న 5-step ప్రాసెస్? స్టెప్ 1 we have to compute theoretical ex-right price. Step 2 we have to compute rights adjustment factor. Step 3 ఆ రైట్స్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ను ఉపయోగించుకుంటూ రైట్ షేర్స్లో ఉన్న బోనస్ షేర్స్ కనుక్కోవటం. స్టెప్ 4 compute profits available to equity shareholders and weighted average number of equity shares, and then compute basic earning per share. అక్కడ దా డిస్కస్ చేసేమన్నా నోట్స్ ఒకసారి రాసుకోండి దానికి సంబంధించి. థియరిటికల్ ఎక్సైట్ ప్రైస్ అంటే ఫేర్ వాల్యూ ఆఫ్ షేర్స్ అవుట్స్టాండింగ్ ప్రయర్ టు రైట్స్ ఇష్యూ ప్లస్ proceeds from rights shares whole divided by total number of shares after issue of rights shares. Rights adjustment factor is equal to కమ్ రైట్ షేర్ ప్రైస్. దీన్ని ఇంకో విధంగా కూడా అంటున్నాను, మార్కెట్ ప్రైస్ ప్రయర్ టు రైట్స్ ఇష్యూ అన్న కమ్ రైట్ షేర్ ప్రైస్ అన్న ఒకటే డివైడెడ్ బై థియరిటికల్ ఎక్స్ రైట్ ప్రైస్. కంప్యూట్ బోనస్ షేర్స్ హిడెన్ ఇన్ రైట్ షేర్స్. ఎలా కనుక్కోవాలి? బోనస్ షేర్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్స్టాండింగ్ ఎట్ ద ఇయర్ బిగినింగ్ ఇంటూ రైట్స్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ -1. దానికి మన కాన్సెప్ట్ చెప్పాం. 10,000 రైట్ షేర్స్లో 2,500 ఏమో నిల్ కన్సిడరేషన్కి ఇష్యూ చేసినట్లు, 7,500 ఏమో ఫుల్ కన్సిడరేషన్కి ఇష్యూ చేసినట్లు అని ట్రీట్ చేసాం. కంప్యూట్ స్టెప్ 4 కంప్యూట్ పేస్ అండ్ వేన్స్, దెన్ కంప్యూట్ బిఈపిఎస్. సో ఎక్స్ప్లెనేషన్ కూడా రాసుకుంటే రాసుకోండి అన్న. ఓకేనా, గుర్తుంది కదా? 10,000 రైట్ షేర్స్ ఇష్యూ చేస్తే దాన్ని 2గా విడగొట్టుకున్నాం. 7,500కి ఏమో ఫుల్ కన్సిడరేషన్, 2,500కి ఏమో బోనస్ షేర్స్ అని చెప్పి ఆ 2,500 షేర్స్కి మళ్ళీ టైం ఫ్యాక్టర్ అప్లై చేయం. ఈ 7,500 షేర్స్కి యాజ్ యూజువల్గా నార్మల్ టైం ఫ్యాక్టర్ అప్లై చేస్తాం. దట్స్ ఇట్, అంతకు మించి ఏమీ లేదు. ఓ ప్రాబ్లం చూద్దాం, చూడనా? ప్రాబ్లం నెంబర్ 4. Accounting year 1/1/2010 to 31st December 2010. Net profit for 2009 rupees 1,05,000. Net profit for 2010 rupees 1,64,500. Basic information. Number of shares outstanding prior to rights issue 50,000. మన ఎగ్జాంపుల్లో కూడా 50,000 తీసుకున్నా, అందుకే దాన్ని 10,000 నుంచి 50,000 మార్చాను. రైట్స్ ఇష్యూ 1 షేర్ ఫర్ 5 షేర్స్, సేమ్ అలాగే at the rate of 15. లాస్ట్ డేట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆఫ్ రైట్స్ 1/3/2010. ఇక్కడేమో 2 months తర్వాత రైట్ షేర్స్ ఇష్యూ చేశారు. మన ఎగ్జాంపుల్ ఏమో 6 months తర్వాత, ఎక్సెప్ట్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ సిమిలర్. ఫేర్ వాల్యూ ఆఫ్ షేర్ ప్రయర్ టు ఎక్సర్సైజ్ ఆఫ్ రైట్స్ ఆన్ 1/3/2010 రూపీస్ 21. రైట్స్ ఎక్సర్సైజ్ చేయకముందు ఉన్నటువంటి ప్రైస్ 21. దీన్నే మనం కమ్ రేట్ ప్రైస్ అని కూడా అంటూ ఉంటాం. క్యాలిక్యులేట్ ఒరిజినల్ బిఈపిఎస్ అండ్ రీకంప్యూటెడ్ బిఈపిఎస్ ఫర్ 2009 అండ్ బిఈపిఎస్ ఫర్ 2010. అదేంటి సార్, బోనస్ షేర్స్ ఉంటాయి కదా రీకంప్యూటెడ్ బిఈపిఎస్ అంటే? అవునన్న, రైట్ షేర్స్ ఉన్న ప్రతిసారి కూడా దానిలో హిడెన్గా బోనస్ షేర్స్ ఉంటుంది కాబట్టి రీకంప్యూటెడ్ బిఈపిఎస్ ఫర్ ప్రీవియస్ ఇయర్ కూడా ఇక్కడ మనం కనుక్కోవాల్సిందే. క్లియర్? వెరీ గుడ్. నౌ సొల్యూషన్, కంప్యూటేషన్ ఆఫ్ ఎర్నింగ్ పర్ షేర్. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్న నెట్ ప్రాఫిట్ ఫర్ 2009 1,05,000, నెట్ ప్రాఫిట్ ఫర్ 2010 1,64,000, నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్స్టాండింగ్ prior to rights issue 50,000, రైట్ షేర్స్ ఇష్యూడ్ 50,000 into 1/5 10,000. ఇక్కడ దాకా ఇచ్చిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేసాం ప్రాబ్లంలో. ఇప్పుడు మనం కంప్యూట్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటన్నా, వీ హ్యావ్ టు కంప్యూట్ థియరిటికల్ ఎక్స్ రైట్ ప్రైస్. థియరిటికల్ ఎక్స్ రైట్ ప్రైస్ అంటే ఏంటి ఫార్ములా? ఫేర్ వాల్యూ ఆఫ్ షేర్స్ ప్రయర్ టు రైట్స్ ఇష్యూ. మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 50,000 ఉన్నాయి ప్రయర్ టు రైట్ ఇష్యూ. ఒక్కొక్క దాని ఫేర్ వాల్యూ ఎంత? 21 ప్లస్ ప్రాసీడ్స్ ఫ్రమ్ ఇష్యూ ఆఫ్ రైట్ షేర్స్. ఎన్ని రైట్ షేర్స్ ఇష్యూ చేసాం? 10,000. ఒక్కో దాన్ని ఎంతకి ఇష్యూ చేసాం? 15 రూపీస్కి. హోల్ డివైడెడ్ బై
టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉన్నాయి 60,000. ఇక్కడ చూడండి అది థియరిటికల్ ఎక్స్ రైట్ ప్రైస్ 50,000 ఇంటూ 21 ప్లస్ 10,000 ఇంటూ 15 whole divided by 60,000 shares. It is 20. Okay. Rights adjustment factor. What is that formula, Nana? Market price prior to right issue లేదా come right price divided by theoretical x right price. ఈ ప్రాబ్లంలో మనకి మార్కెట్ ప్రైస్ prior to rights issue 21 అని చెప్పాడు. థియరిటికల్ ఎక్స్ రైట్ ప్రైస్ ఇప్పుడే మనం కనుక్కున్నాం 20. ఎంత అనేది 1.05. నాన్న ఎప్పుడు కూడా ఇది 1 కంటే ఎక్కువ ఉండాలి, ఎగ్జామ్లో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకే. బోనస్ షేర్స్ ఇన్ రైట్ షేర్స్ ఎలా అనుకున్నాం? ఈ రైట్స్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ను ఉపయోగించుకొని బోనస్ షేర్స్ కనుక్కోవాలి. ఎలాగా? రైట్స్ కంటే ప్రయర్ ఎన్ని షేర్స్ ఉన్నాయి ఇంటూ రైట్స్ అడ్జస్ట్మెంట్ ఫ్యాక్టర్ -1. ఎన్ని ఉన్నాయి ప్రయర్ టు రైట్స్ ఇష్యూ 50,000 ఇంటూ 1.05 -1 అంటే ఎంత 0.05. సో 50,000 ఇంటూ 0.05 ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అన్నది. బోనస్ షేర్స్ ఇన్ రైట్ షేర్స్ 50,000 ఇంటూ 1.05 -1 2,500. ఇక రిమైనింగ్ ఉన్నాయి కదా 10,000లో 7,500 అవన్నీ కూడా ఇక నార్మల్ కన్సిడరేషన్కి ఇష్యూ చేసినట్లే, నార్మల్గా షేర్స్ ఇష్యూ చేసినట్లే మనకి ఇక. ఓకే. ఒరిజినల్ బిఈపిఎస్ ఫర్ 2009 ప్రీవియస్ ఇయర్కి ఆల్రెడీ కంప్యూట్ చేసింది, నార్మల్ రీకంప్యూటెడ్ కాదు. ఎలాగది 1,05,000 డివైడెడ్ బై 50,000 ఏ మార్పు లేదు అది. హౌ మచ్ ఇస్ దట్ 2.1. రీకంప్యూటెడ్ బిఈపిఎస్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ మన బోనస్ ఎలిమెంట్ ఉంది కాబట్టి. సో 1,05,000 డివైడెడ్ బై ప్రీవియస్ ఇయర్ ఎండింగ్లో ఉన్నటువంటి 50,000 షేర్స్ ప్లస్ ప్రజంప్షన్. ఇప్పుడు ఉన్న బోనస్ 2,500 షేర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ బిగినింగ్లోనే ఇష్యూ చేసి ఉన్నాయని భావిస్తూ వీ హ్యావ్ టు కంప్యూట్ రీకంప్యూటెడ్ బిఈపిఎస్. సో 1,05,000 డివైడెడ్ బై 50,000 ప్లస్ 2,500 2. బిఈపిఎస్ ఫర్ 2010 కరెంట్ ఇయర్కి సంబంధించి పేస్ ఎంత 1,64,000. ఇయర్ బిగినింగ్లో ఉన్నటువంటివి 50,000 12/12 వేసినా ఒకటే లేకపోయినా ఒకటే. బోనస్ షేర్స్ 2,500 ఇవి కూడా బిగినింగ్ నుంచే ఉన్నాయనుకుంటాం. ప్లస్ ఆ 10,000లో బోనస్ షేర్స్ పోను మిగిలిన 7,500 ఇప్పుడు నార్మల్ షేర్స్గా మారిపోయాయి. సో 7,500 ఇవి నార్మల్ షేర్స్ ఇష్యూడ్ అయితే మనం టైం ఫ్యాక్టర్ అలా తీసుకుంటామో అలా తీసుకోవటమే. సో నార్మల్ టైం ఫ్యాక్టర్ అంటే ఎంత మనకి 1.3 కాబట్టి 1.3 నుంచి 31st December దాకా 10 months 7,500 ఇంటూ 10/12. దట్స్ ఇట్ నాన్న 2.8. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, వెరీ గుడ్. రాసుకుంటారా ఇది ఒకసారి చూస్తారా? సో కాన్సెప్ట్ తెలిస్తే ప్రాబ్లం చాలా ఈజీ. వెరీ గుడ్. నెక్స్ట్ కాన్సెప్ట్ నాన్న మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, వాట్ ఈస్ దట్? డైల్యూటెడ్ ఎర్నింగ్ పర్ షేర్. డైల్యూటెడ్ ఎర్నింగ్ పర్ షేర్ చూద్దాం నాన్న. ఏంటి అసలు డైల్యూటెడ్ ఎర్నింగ్ పర్ షేర్ ఎందుకు కనుక్కోవాలో చూద్దాం. బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ కనుక్కున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ బిఈపిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఒక 1 lakh ప్రాఫిట్స్ ఉన్నాయనుకుందాం నాన్న, డివైడెడ్ బై వేన్స్ వచ్చేసి 10,000 అనుకుందాం, ఈజ్ ఈక్వల్ టు 10 rupees. సో బిఈపిఎస్ హౌ మచ్ ఈజ్ దట్ 10 rupees. వెరీ గుడ్. ప్రస్తుతం 10,000 ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఈక్విటీ షేర్కి 10 rupees ఎర్నింగ్ పర్ షేర్ ఉంది, బాగానే ఉంది. ఈక్విటీ షేర్సే కాకుండా ప్రస్తుతానికి మీ దగ్గర ఏమన్నా పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ ఉన్నాయా? ఏ షేర్స్ అంట నాన్న? పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ అట. చిన్న కాన్సెప్టే ఇది, కంగారు పడాల్సిన అవసరం లేదు. పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ అంటే దే ఆర్ నాట్ ఈక్విటీ షేర్స్ రైట్ నౌ. మనం ఇష్యూ చేసాం కానీ ఈక్విటీ షేర్స్ రూపంలో కాదు, ఈక్విటీ షేర్స్ కాదు అవి ఆ ఇన్స్ట్రుమెంట్స్. బట్ దే హ్యావ్ ది పొటెన్షియాలిటీ టు బికమ్ ఈక్విటీ షేర్స్ ఇన్ ఫ్యూచర్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం వాటికి మనం. కన్వర్టబుల్ డిబెంచర్స్, కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, ఆప్షన్స్ ఎట్సెట్రా. ప్రస్తుతానికి మనం కొన్ని కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేసాం. అవి మనకి ప్రస్తుతానికైతే ఈక్విటీ షేర్స్ కాదు, అవి కన్వర్టబుల్ డిబెంచర్స్. మనకి డెట్ అది, ఇస్ ఇట్ క్లియర్? సారీ, బారోయింగ్స్ మనకి అవి. ఓకే, కన్వర్టబుల్ డిబెంచర్స్. ఈ కన్వర్టబుల్ డిబెంచర్స్ ప్రస్తుతానికి ఈక్విటీ షేర్స్ కాదు కానీ దే హ్యావ్ ది పొటెన్షియాలిటీ టు బికమ్ ఈక్విటీ షేర్స్ ఇన్ ఫ్యూచర్. అంతే కదా.
ఇష్యూ ప్రకారం ఏమని చెప్పారయ్యా అంటే ఇష్యూ టర్మ్స్ చూద్దాం నాన్న. ఇష్యూ టర్మ్స్ ఏమన్నారయ్యా అంటే 1000 10% కన్వర్టబుల్ డిబెంచర్స్ ఈచ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ 2 ఈక్విటీ షేర్స్ అని చెప్పారు. ఫేస్ వాల్యూ 100. ఓకేనా? ఇది మనకి ఇష్యూ చేసినప్పుడు చెప్పారు. ఒక 1000 కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేసాము. 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వాడికి మనం పే చేసేది. చివరిలో ఒక్కొక్క డిబెంచర్ని 2 ఈక్విటీ షేర్స్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అది ఈక్విటీ షేర్ కాదు, కానీ ఫ్యూచర్లో ఈక్విటీ షేర్ అయ్యే పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి పొటెన్షియల్ ఈక్విటీ షేర్. అటువంటి కన్వర్టబుల్ డిబెంచర్స్ ఆల్రెడీ మనం ఇష్యూ చేసి ఉన్నాం. ఓహో, అయితే ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ అన్నీ కూడా ఈక్విటీ షేర్స్గా మారితే అప్పుడు కూడా ఎర్నింగ్ పర్ షేర్ ఈ 10 రూపీసే వస్తుందా, అదేమన్నా డైల్యూట్ అవుతుందా, ఒకసారి దాన్ని కూడా కనుక్కోమని చెప్పింది. ఓహో, అంటే ఈ కన్వర్టబుల్ డిబెంచర్స్ అన్నీ ఈక్విటీ షేర్స్ అయితే ఎర్నింగ్ పర్ షేర్ ఎంత ఉంటుందో కనుక్కోవాలా. వెరీ గుడ్. ఇవన్నీ కూడా ఇప్పుడు కన్వర్ట్ అయినట్లయితే దెన్ ఇంక్రీజ్ ఇన్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఏమవుతాయి అప్పుడు ఇవన్నీ కన్వర్ట్ అయితే ఈ 1000 డిబెంచర్స్ ఒక్కొక్కటి 2 ఈక్విటీ షేర్స్గా మారిపోతుంది కాబట్టి 2000 ఈక్విటీ షేర్స్ పెరుగుతాయి. వెరీ గుడ్. మరి అలాగే ఇవన్నీ కనుక పెరిగితే ఇంట్రెస్ట్ కొంత సేవ్ అవుతుంది మనకి. సేవింగ్స్ ఇన్ ఇంట్రెస్ట్ ఎంతంట? ఈ 1000 డిబెంచర్స్ ఒక్కొక్క దాని ఫేస్ వాల్యూ 100 రూపీస్. దీని మీద ఇంట్రెస్ట్ 10%. ఇంత కట్టాల్సిన అవసరం లేదు, కానీ దీని మీద కొంత ట్యాక్స్ ఉంటుంది నాకు. సో నెట్ ఆఫ్ ట్యాక్స్ పోను నాకు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30% ట్యాక్స్ రేట్ అనుకుంటే 70% నాకు సేవింగ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈక్విటీ షేర్స్గా మారిపోతే ఇంక ఇంట్రెస్ట్ కట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు నెట్ ఆఫ్ ట్యాక్స్ సేవింగ్ నాకు ఎంత అయ్యా అంటే 1000 ఇంటూ 100 ఇంటూ 10%, 10,000 ఇంటూ 70%, 7,000. ఓహో, ఇవన్నీ మారితేనేమో ప్రాఫిట్ ఒక 7,000 పెరుగుతుంది, నెంబర్ ఆఫ్ షేర్స్ ఒక 2,000 పెరుగుతాయా? సరే, ఇప్పుడు ఎర్నింగ్ పర్ షేర్ కనుక్కో. ఎర్నింగ్ పర్ షేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఎంత అని చెప్పారు? 1 lakh. ఇప్పుడు ఒక 7,000 పెరిగింది. 1,07,000 డివైడెడ్ బై ఇంతకుముందు 10,000 ఉన్నాయి ఈక్విటీ షేర్స్, ఇప్పుడు ఎన్ని పెరిగాయి? 2,000 పెరిగాయి. సో 2 కలిపి 12,000. హౌ మచ్ ఇది ఇస్తున్నాను? 1,07,000 డివైడెడ్ బై 12,000, 8.92. 8.92. నార్మల్గా అయితే 10 రూపీస్ వస్తుంది ఇప్పుడు మనకి, 10 రూపీస్. కానీ ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ అన్నీ కూడా ఈక్విటీ షేర్గా మారినట్లయితేనంట, డిబెంచర్స్ అన్ని ఈక్విటీ షేర్స్ అయితే 8.92నే వస్తుందంట. అంటే ఎర్నింగ్ పర్ షేర్ ఏమైపోయింది? ఇప్పుడు డైల్యూట్ అయిపోయింది, పలచబడిపోయింది. అరే 10 రూపీస్ వచ్చాయి కాస్త పలచబడిపోయి ఇప్పుడు మనకి ఎంత వస్తున్నాయి? కేవలం 8.92నే వస్తున్నాయి. తగ్గిపోయింది. అందుకని దీన్ని తగ్గింది కదా, మరి ఇవన్నీ కూడా ఈక్విటీ షేర్స్గా మారిపోతే ఎర్నింగ్ పర్ షేర్ తగ్గిపోయింది కాబట్టి అది డైల్యూట్ అయింది కాబట్టి దీన్ని ఏమంటారంటే నాన్న, డైల్యూటెడ్ ఈపీఎస్ అంటాం. సో కన్జర్వేటిజం ఆధారంగా దీన్ని కూడా మనం రిపోర్ట్ చెయ్యాలట. సార్ ఒకవేళ ఇది 8.92 కాదు సార్, ఒకవేళ 10.4 అలా వచ్చిందంటే అప్పుడు డైల్యూషన్ జరగలేదు నాన్న, అది యాంటీ డైల్యూటివ్. అది దానివల్ల నీకేం నష్టం జరగట్లేదు, అది యాంటీ డైల్యూటివ్. కన్జర్వేటిజం అప్లై చేసినట్లయితే దాన్ని మనం రికగ్నైజ్ చెయ్యము, దాన్ని చూపించకూడదు. ఏది మాత్రమే డిస్క్లోజ్ చేయాలంట? డైల్యూట్ అయితేనే చూపించాలట. ఇప్పుడు ఏమని చూపిస్తాం? బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ 10 రూపీస్ అని చూపిస్తాం, డైల్యూటెడ్ ఎర్నింగ్ పర్ షేర్ 8.92 అని చూపిస్తాం. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ డైల్యూటెడ్ ఎర్నింగ్ పర్ షేర్. ఇజ్ ఇట్ క్లియర్ నా? అదే ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి అనుకోండి, అవి కన్వర్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి. మరి ప్రాఫిట్ ఎలా పెరుగుతుంది అంటే ఇక ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేయాల్సిన అవసరం లేదు, దాని మీద డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అవి రెండు కూడా మనకి ఇంక్రీజ్ అవుతాయి, ప్రాఫిట్స్ అంతవారా పెరుగుతాయి. అదే ఒకవేళ ఎంప్లాయీస్కి ఏమన్నా మనం ఆప్షన్స్ ఇచ్చామే అనుకోండి నాన్న, వాళ్ళు ఈక్విటీ షేర్స్గా మార్చుకున్నారే అనుకోండి, దాని ద్వారా ప్రాఫిట్స్ ఏమీ పెరగవు, కానీ నెంబర్ ఆఫ్ షేర్స్ పెరుగుతాయి. ఇజ్ ఇట్ క్లియర్? వీటన్నిటిని మనం ఏమంటామంటే పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ అంటాం నాన్న. పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ ఉన్నట్లయితే కరెంట్ ఈపీఎస్ని అవి డైల్యూట్ చేస్తాయి నాన్న. అందుకని వీ హ్యావ్ టు కంప్యూట్ డైల్యూటెడ్ ఎర్నింగ్ పర్ షేర్. దిస్ ఈజ్ ది కాన్సెప్ట్. రాసుకుంటే ఇది కూడా ఎగ్జాంపుల్కి పక్కన రాసుకోండి నాన్న.
చూద్దాం ఇప్పుడు. సింపుల్ టాపిక్ ఇది, పెద్ద కష్టమైన కానే కాదు అసలు ఇది. కంప్యూటేషన్ ఆఫ్ డైల్యూటెడ్ ఎర్నింగ్ పర్ షేర్, డిఈపిఎస్. డిఈపిఎస్ ఈజ్ ఈక్వల్ టు అడ్జస్టెడ్ పేస్ డివైడెడ్ బై అడ్జస్టెడ్ వేన్స్ అంట. పేస్ డివైడెడ్ బై వేన్స్, బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చింది కదా. ఇప్పుడు ఏంటిది? అడ్జస్టెడ్ పేస్ డివైడెడ్ బై అడ్జస్టెడ్ వేన్స్ అట. చూద్దాం ఎలా కనుక్కోవాలి. కంప్యూటేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ పేస్, కంప్యూటేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ పేస్. అడ్జస్టెడ్ పేస్ అంటే నాన్న ఏం చేయాలంటే, పేస్ అంటే ఏంటి మనకి? అది ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఎలా వచ్చింది? నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్, కరెంట్ ఇయర్ తీసేస్తే వచ్చింది ఏది ఉందో అది. దానికి ఇప్పుడు ఏం చేయాలంట? యాడ్. ఒకవేళ కన్వర్టబుల్ డిబెంచర్స్ కనుక ఉన్నట్లయితే వాటి మీద ఇంట్రెస్ట్ ఆన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ నెట్ ఆఫ్ ట్యాక్స్, ఇందాక ఇంటూ 70% వేసాం కదా, అంతా యాడ్ చేయాలి. ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్స్ కనుక ఉన్నట్లయితే యాడ్ ప్రిఫరెన్స్ డివిడెండ్ అండ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఆన్ ప్రిఫరెన్స్ డివిడెండ్. ఒకవేళ ఇప్పుడు కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి, అవి ప్రిఫరెన్స్ షేర్స్ కాదు, రైట్ నో ప్రిఫరెన్స్ షేర్స్ కాదు, ఓకే, కన్వర్టబుల్ అవి, ఓకే, కన్వర్టబుల్ సారీ రైట్ నో ప్రిఫరెన్స్ షేర్స్, రైట్ నో ఈక్విటీ షేర్స్ కాదు అవి. ఒకవేళ అవన్నీ ఈక్విటీ షేర్స్గా కనుక మారినట్లయితే అప్పుడు దాని మీద మనం ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేయాల్సిన అవసరం లేదు. ప్రిఫరెన్స్ డివిడెంటే పే చేయాల్సిన అవసరం లేకపోతే దాని మీద డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ మనకి ప్రిఫరెన్స్ డివిడెండ్ ఉంటే దాని మీద ఒక 10% డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అయితే ఇప్పుడు ఈ 100 రూపాయలు ప్రిఫరెన్స్ డివిడెండ్ పే చేయాల్సిన అవసరం లేదు, ఇదే పే చేయటం లేదు కాబట్టి దాని మీద 10 రూపీస్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కూడా మనం పే చేయవలసిన అవసరం లేదు. ఈ 110 రూపీస్ని యాడ్ చేసుకుంటాం. యాడ్ ప్రిఫరెన్స్ డివిడెండ్ అండ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఆన్ ప్రిఫరెన్స్ డివిడెండ్, రెండింటిని యాడ్ చేస్తాం. ప్లస్ ఆర్ మైనస్ ఎనీ అదర్ సిమిలర్ అడ్జస్ట్మెంట్. సార్ ఎనీ అదర్ సిమిలర్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి సార్ అంటే, ఒక్కొక్కసారి నా సే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ లోన్ తీసుకున్నాం. లోన్లో ఒక కండిషన్ ఏంటంటే, ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్ ఆఫ్ రీపేమెంట్ దిస్ లోన్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ది కంపెనీ అన్నారు. ఇప్పుడు లోన్ ఇది, కానీ దిస్ హాజ్ ఆల్సో పొటెన్షియాలిటీ టు బికమ్ ఈక్విటీ షేర్స్ ఇన్ కేస్ ఆఫ్ డిఫాల్ట్, అవునా కదా? అటువంటి సందర్భంలో ఏం చేస్తాం? ఒకవేళ అది కూడా ఈక్విటీ షేర్స్గా మారేటట్లయితే దాని మీద ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ నెట్ ఆఫ్ ట్యాక్స్ని ఏం చేయాల్సి వస్తుంది? యాడ్ చేస్తాం. అటువంటివి ప్లస్ ఆర్ మైనస్ ఎనీ అదర్ సిమిలర్ అడ్జస్ట్మెంట్స్ ఉంటే వాటిని కూడా అడ్జస్ట్ చేస్తే వచ్చేటటువంటిది మనకి అడ్జస్టెడ్ పేస్. ఓకే, రైట్ ఉంది అట్నా, ఇది కూడా రాసుకోండి. చిన్న టాపిక్ ఇది, పెద్ద కష్టమేం కాదు అసలు. రైట్ షేర్స్లో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది. ఇది క్లరికల్ అంతే. నెక్స్ట్ కంప్యూటేషన్ ఆఫ్ అడ్జస్టెడ్ వేన్స్. వేన్స్ అంటే వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి కదా ఈక్విటీ షేర్స్, వాటిని ఎలా కనుక్కోవాలి? ఆల్రెడీ మనం బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ కోసం వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ కనుక్కున్నాం కదా, వాటికి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలట. బీఈపీఎస్ కనుక్కున్న తర్వాతే కదా మరి డిఈపీఎస్ డైల్యూషన్ ఉందా లేదంటే అసలు బేసిక్ ఈపీఎస్ అంతా తెలియాలి మనకి. ఓకే, వేన్స్ కంప్యూటెడ్ ఫర్ బీఈపీఎస్ ఇంతకుముందు మనం కనుక్కొని ఉంటాం కదా, బోనస్ షేర్స్ కానీ రైట్ షేర్స్ కానీ ఫ్రెష్ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు కానీ లేకపోతే బైబ్యాక్ జరిగినప్పుడు కానీ ఎట్లాగో అవన్నీ అప్లై చేస్తూ మనం టైం ఫ్యాక్టర్ అప్లై చేస్తూ వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ కనుక్కున్నాం కదా బీఈపీఎస్ కోసం, ఆ నెంబర్ని ఇక్కడ తీసుకుంటాం, దాంతో స్టార్ట్ అవుతాం ఇక్కడ. వెరీ గుడ్. దానికి ఏం చేస్తాం? యాడ్ ఈక్విటీ షేర్స్ ఇష్యూవబుల్ ఫర్ పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్. దానికి ఏం చేస్తాం? ఈ పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్కి సంబంధించి ఎన్ని ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేయవలసి ఉంటుందో, ఇంకా చేయాల ఇష్యూవబుల్ ఏవైతే ఉంటాయో వాటిని మనం యాడ్ చేస్తాం. ఎన్ని కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటే టర్మ్స్లో చెప్తాడు, ఒక్కొక్క డిబెంచర్ ఎన్ని ఈక్విటీ షేర్స్గా మారుతుంది అన్న సంగతి. సే ఫర్ ఎగ్జాంపుల్ 1000 డిబెంచర్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి 2 ఈక్విటీ షేర్స్గా మార్చొచ్చు అంటే ఇప్పుడు యాడ్ ఇక్కడ ఏమంటాం? 2000 ఈక్విటీ షేర్స్ అని రాస్తాం. లేదు కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఒక 1000 ఉన్నాయి మన దగ్గర, ఒక్కొక్కటి 3 ఈక్విటీ షేర్స్గా మారగలదు అన్నట్లయితే ఇక్కడ 3 × 1000 3000 యాడ్ చేస్తాం. అయితే మరి ఆప్షన్స్కి సంబంధించిన కొంచెం జాగ్రత్తగా చూద్దాం. వీటికి సంబంధించి ఆప్షన్స్కి నెంబర్ ఆఫ్ షేర్స్ టు బీ కన్సిడర్డ్ ఫర్ కంప్యూటింగ్ adjusted weights in case of options. నేను కొంచెం చిన్నది, అంతకంటే ఏం లేదు.
సే ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎంప్లాయీస్కి మనం ఏం చేసామంటే, మీరందరూ కూడా మా దగ్గరే ఇక్కడ నుంచి 3 ఇయర్స్ పాటు కంటిన్యూస్గా సర్వీస్లో కనుక ఉన్నట్లయితే 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఎంప్లాయీ మన కంపెనీ యొక్క షేర్లు 100 షేర్స్, ఒక్కొక్కరికి 100 షేర్లు 15 రూపీస్ చొప్పున కొనుక్కునేటటువంటి ఆప్షన్ ఇస్తున్నామని చెప్పి వాళ్ళకి ఒక ఆప్షన్ని గ్రాంట్ చేసాం వాళ్ళకి. సో ఏమని చూస్తున్నాం ఆప్షన్ ప్రకారం నాన్న, సే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ షేర్ వచ్చేసేమో 20 రూపీస్ ఉందయ్యా. మీరు కనుక మా దగ్గర కంప్లీట్గా 3 ఇయర్స్ కనుక ఉన్నట్లయితే ఒక్కొక్క ఎంప్లాయీకి 100 ఈక్విటీ షేర్స్ ఒక్కొక్కటి 15 రూపీస్ చొప్పున కొనుక్కునేటటువంటి ఆప్షన్ ఇస్తున్నాం అని ఈరోజు వాళ్ళకి ఆప్షన్ గ్రాంట్ చేశాం. ఈ సాఫ్ చూస్తుంటాం కదా మనం, అలాగా చిన్న ఎగ్జాంపుల్, అంతకంటే ఎక్కువేం లేదు ఇక్కడ. సో వీళ్ళందరూ కూడా 3 ఇయర్స్ కనుక ఉన్నట్లయితే అప్పుడు ఒక్కొక్క ఎంప్లాయీ 100 షేర్స్ ఒక్కొక్క దాన్ని 15 రూపీస్ చొప్పున పర్చేజ్ చేయవచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, మనం ఇష్యూ చేయాలి వాళ్ళకి. ఓకే, చూద్దాం ఇప్పుడు. 20 రూపీస్ ఈరోజు మార్కెట్ ప్రైస్ ఉంది. 20 రూపీస్ మొత్తానికి వాళ్ళకి ఫ్రీగా ఇస్తామని ఏం చెప్పట్లేదు. 20 రూపీస్కి గాను మనం 15 రూపీస్ కలెక్ట్ చేద్దామని అనుకుంటున్నాం. అంటే వాళ్ళకి మనం ఇచ్చే డిస్కౌంట్ ఎంత మాత్రం ఇప్పుడు మనం ఒక 5 రూపీస్ మాత్రమే. ఇజ్ ఇట్ క్లియర్ నాన్న? ఈ షాప్స్లో అయితే ఆ 5 రూపీస్ మనం ఎంప్లాయీ కాంపన్సేషన్ ఎక్స్పెన్స్గా చూపించుకుంటాం, అది డిఫరెంట్ థింగ్. ఓకే, అంటే 20 రూపాయల మార్కెట్ ప్రైస్ ఉన్న షేరు 20 రూపాయల ప్రైస్కి ఇష్యూ చేసామనిక వాళ్ళకి. ఇక డైల్యూషన్ ఎక్కడిది? డైల్యూషన్ ఏమీ లేవు, దానివల్ల వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. కానీ 20 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉన్నటువంటి షేర్ని మనం 15 రూపీస్కే వాడికి ఇష్యూ చేస్తున్నాం. అంటే 5 రూపీస్ డైల్యూట్ అవుతుంది మనకి, 20 రూపాయల్లో 5 రూపీస్. అందుకని ఇప్పుడు నాన్న నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి కన్సిడర్డ్ అప్పుడు యాడ్ చేయాలి కదా మనం. వేన్స్కి ఎన్ని తీసుకోవాలయ్యా అంటే 100 షేర్స్ తీసుకోకూడదట. ఈ 100 షేర్స్లో 20లో వాడు ఎంత పే చేస్తున్నాడు? 15 రూపీస్ పే చేస్తున్నాడు. సో డైల్యూషన్ ఎంత మాత్రమే ఉంది? 5 రూపీస్ మాత్రమే ఉంది, డివైడెడ్ బై 20. ఈ పార్టేగా డైల్యూషన్ 20 రూపీస్లో, అంటే 5/20 ఇవే తీసుకోవాలట. అంటే 100 ఇంటూ 5/20 ఎంత నాన్న? 25 షేర్స్. ఇప్పుడు వాడికి 100 షేర్స్ మనం ఇష్యూ చేయబోతున్నప్పటికీ కూడా డైల్యూషన్ కోసం మాత్రం 100 లెక్కలో తీసుకోకూడదట. 20కి 15 రూపాయలు వచ్చేస్తుంది కదా, రానిది 5 రూపాయలే కాబట్టి ఆ 5 రూపాయల భాగం ఎంతైతే ఉందో 5/20 ఎంతైతే ఉందో దాన్ని మాత్రమే డైల్యూట్ ఎర్నింగ్ పర్ షేర్ కనుక్కునేటప్పుడు వేన్స్కి యాడ్ చేసి అడ్జస్టెడ్ వేన్స్ కనుక్కోమని చెప్పారు. ఇంతకు మించి ఏమీ లేదు నాన్న, ఇట్స్ ఎ స్మాల్ కాన్సెప్ట్. ఇజ్ ఇట్ క్లియర్? వెరీ గుడ్. ప్రాబ్లమ్స్ చూస్తుంటే మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ దాకా రాసాం కదా, నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ నాన్న. ఎగ్జాంపుల్స్ ఫర్ పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ ఏమేమి చెప్పుకున్నాం మనం? కన్వర్టబుల్ డిబెంచర్స్, కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, ఆప్షన్స్ ఎట్సెట్రా. ఇది కూడా సార్ ఫాస్ట్గా డ్రా చేయండి. వెరీ గుడ్. ప్రాబ్లమ్స్ చూద్దాం నాన్న, సింపుల్ ప్రాబ్లమ్స్. అయితే నాన్న ప్రాబ్లమ్స్ కూడా రెండుగా విడగొడదాం. ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ మనకి ఐపీసీసీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో ఇంటర్మీడియట్లో ఉంది. ఏంటంటే అవి ఓన్లీ ఒక్కొక్క ప్రాబ్లంలో ఒక్కొక్క పొటెన్షియల్ ఈక్విటీ షేర్ ఉంటుంది. అంటే ఉంటే కన్వర్టబుల్ డిబెంచరో లేదా కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేరో లేదా ఆప్షన్సో ఉంటాయి. కానీ ప్రాక్టికల్గా ఒకే కంపెనీ దగ్గర 3 కూడా ఉండొచ్చు. కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేసి ఉండొచ్చు, కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేసి ఉండొచ్చు, అలాగే ఆప్షన్స్ కూడా గ్రాంట్ చేసి ఉండొచ్చు. అవునా కదా? అలా 3 కూడా ఉంటే ఎలా అన్న దానికోసం తర్వాత చూద్దాం. ఒక ప్రాబ్లంలో యాక్చువల్గా మనకి నార్మల్ మెటీరియల్ లేదు కానీ ఒరిజినల్ అకౌంటింగ్ స్టాండర్డ్ అపెండిక్స్ ఇస్తాడు కదా మనకి, దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు కాబట్టి ఆ ఒక్క ప్రాబ్లం కూడా చూద్దాం. అప్పుడు మనం పూర్తిగా చూసినట్టు ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఫస్ట్ బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం. అంటే ఒక్కొక్క పొటెన్షియల్ ఈక్విటీ షేర్ ఉంటే ఎలాగా అన్న సంగతి. ఈజీ ప్రాబ్లమ్స్. ఓకే, గుడ్. ప్రాబ్లం నెంబర్ 5. గోవర్ధన్ లిమిటెడ్ హ్యాస్ ఈక్విటీ క్యాపిటల్ ఆఫ్ ₹20 lakhs కన్సిడరింగ్ ఆ ఫుల్లీ పెయిడ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ₹10 ఈచ్. అంటే ఎన్ని ఈక్విటీ షేర్స్ ఉన్నట్లానా? 20 lakhs డివైడెడ్ బై 10. 2 lakhs ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 10 ఫుల్లీ పెయిడ్ అప్ ఉన్నాయి. ద నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ 2010-11 వాజ్ 30 lakhs. ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్. అడ్జస్ట్మెంట్స్ ఏమి లేకపోతే అదే ఇక. ఇట్ హ్యాస్ ఆల్సో ఇష్యూడ్ 18,000 10% కన్వర్టబుల్ డిబెంచర్స్ ఆఫ్ ₹50 ఈచ్. కన్వర్టబుల్ డిబెంచర్స్ కూడా ఆల్రెడీ ఇష్యూ చేసినంట. అంటే ఈక్విటీ షేర్స్తో పాటుగా పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ కూడా ఉన్నాయి. అటువంటిప్పుడు ఏం కనుక్కోవాలి మనం? డైల్యూటెడ్ ఈపీఎస్ కూడా కనుక్కోవాలి. చూద్దాం.
ఈచ్ డిబెంచర్ ఈజ్ కన్వర్టబుల్ ఇంటూ 5 ఈక్విటీ షేర్స్. ఒక్కొక్కటి 5 ఈక్విటీ షేర్స్గా మార్చుకోవచ్చట. అంటే 18,000 డిబెంచర్స్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ 90,000 ఈక్విటీ షేర్స్. 18,000 ఇంటూ 5 90,000. ద ట్యాక్స్ రేట్ అప్లికబుల్ ఈజ్ 30%. నెట్ ఆఫ్ ట్యాక్స్ కదా మనకి ఇంట్రెస్ట్ సేవింగ్ చూసేది, దానికోసం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. కంప్యూట్ ద డైల్యూటెడ్ ఎర్నింగ్స్. ఏముందన్న, ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనకి? డైల్యూటెడ్ ఎర్నింగ్ పర్ షేర్ తెలియాలంటే ఫస్ట్ బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ కనుక్కోవాలి. లెక్కలో వాళ్ళు అడగలేదు కదా అని చెప్పి దీన్ని స్కిప్ చేయకూడదు. బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ తెలిస్తేనే దాన్ని కంపేర్ చేసి ఇది డైల్యూటెడా కాదా అన్న సంగతి చెప్తావు. అందుకని అడిగినా అడగకపోయినా బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ కూడా కనుక్కోవాలి ఫస్ట్. బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ ఎంత మనకి? ప్రాఫిట్ 30 lakhs ఉంది, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ 2 lakhs ఉన్నాయి. 30 divided by 2, హౌ మచ్ ఈస్ దట్? 15. ఫస్ట్ వన్ నాన్న. నెట్ ప్రాఫిట్ ఫర్ 2010-11 30 lakhs. నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్స్టాండింగ్ ఆన్ 31st March 2011 2 lakhs. BEPS ఫర్ 2010-11 30 lakhs divided by 2 lakhs, హౌ మచ్ ఈస్ దట్? రూపీస్ 15. అది నార్మల్గా కనుక్కోవాలి. DEPS మాత్రమే అడిగాడు కానీ దాన్ని ఎప్పుడు వదిలిపెట్టకండి నాన్న ఎగ్జామ్లో. వెరీ గుడ్. నెక్స్ట్ ఇక డిఈపిఎస్ కనుక్కోవడానికి మనకి న్యూమరేటర్ డినామినేటర్ కావాలి. సో ఏమేమి కావాలి? అడ్జస్టెడ్ పేస్. అడ్జస్టెడ్ పేస్ అంటే బిఈపిఎస్ కోసం కంప్యూట్ చేసిన ప్రాఫిట్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఏదైతే ఉందో ఎంత మనకి అది? 2 lakhs. దీనికి ఏం చేయాలి మనం? యాడ్. ఈ ప్రాబ్లంలో ఏమున్నాయి మనకి? కన్వర్టబుల్ డిబెంచర్స్ కాబట్టి ఇంట్రెస్ట్ నెట్ ఆఫ్ ట్యాక్స్ యాడ్ చేయాలి. సో ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో సార్ చూద్దాం నాన్న. 18,000 డిబెంచర్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని ఫేస్ వాల్యూ ఇక్కడ 50 అని చెప్పాడు నాన్న. 18,000 డిబెంచర్స్, ఒక్కొక్క దాని ఫేస్ వాల్యూ 50 ఇంటూ 10%. ఇజ్ ఇట్ క్లియర్? అంటే ఎంత అయిపోయింది మనకి అది? చూద్దాం. వచ్చిన దాంట్లో మళ్ళీ నెట్ ఆఫ్ ట్యాక్స్ కూడా తీసేయాలిగా. 30% ట్యాక్స్ పోతే ఎంత? 70%. దాన్ని యాడ్ చేద్దాం. 18,000 ఇంటూ 50 అంటే 9 lakhs. 9 lakhs ఇంటూ 10% 90,000. 90,000 ఇంటూ 70% 63,000. ఈ 2 lakhsకి 63,000 కూడా యాడ్ చేసినట్లయితే అడ్జస్టెడ్ పేస్ ఎంత అయిపోయిందయ్యా అంటే 2,63,000. చూడండి నాన్న, అడ్జస్టెడ్ ప్రాఫిట్ ఫర్ డిఈపిఎస్ కంప్యూటేషన్. నెట్ ప్రాఫిట్ ఫర్ 2010-11 సరేనా 30 lakhs నాది. 2 lakhs కాదు 30 lakhs. 30 lakhs ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ నెట్ ఆఫ్ ట్యాక్స్ 18,000 ఇంటూ 50 ఇంటూ 10% ఇంటూ 70%. ఇది ఎంత అన్న? 63,000. రెండు కలిపి 30,63,000. ఇందాక 2 lakhs కాదు అనేది 30 lakhs. ఇందులో నెంబర్ ఆఫ్ షేర్స్ తీసుకున్నాం మనం. సో 30 lakhsకి ఈ 63,000 యాడ్ చేస్తే మనకి అడ్జస్టెడ్ పేస్ ఎంత వచ్చిందన్న? 30,63,000. ఇంకా ఏం కనుక్కోవాలి? అడ్జస్టెడ్ వేన్స్ కనుక్కోవాలి. అడ్జస్టెడ్ వేన్స్ కనుక్కోవాలంటే వేన్స్ యాజ్ పర్ ది కంప్యూటేషన్ ఆఫ్ బిఈపిఎస్ అది ఇది 2 lakhs. అవి ఎంత అవి మనకి 2 lakhs. దానికి మనం ఏం యాడ్ చేయాలి? పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ ద్వారా ఇష్యూ చేయబోయేటటువంటి ఈక్విటీ షేర్స్ ఎన్ని అని. ఇక్కడ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఒక్కొక్కటి 5 షేర్లుగా మార్చవచ్చు అని చెప్తున్నాడు. సో 18,000 డిబెంచర్స్ కాస్త మనకి 5 షేర్స్ అంటే ఎంతన్నా మనకి 18,000 ఇంటూ 5 90,000 షేర్స్ పెరుగుతాయి. అప్పుడు 2 lakhs ప్లస్ 90,000 ఎంతనా? 2,90,000 షేర్స్ మనకి అడ్జస్టెడ్ వేన్స్ అవుతాయి. అడ్జస్టెడ్ వేన్స్ ఫర్ డిఈపిఎస్. నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్స్టాండింగ్ ఆన్ 31st March 2011 ఇన్నర్ కాలం 2 lakhs. యాడ్ పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ 18,000 ఇంటూ 5 90,000 టుగెదర్ 2,90,000. యాడ్ పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ రాసినా సరిపోతుంది. షేర్స్ ఇష్యూబుల్ అనే రాయాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకేనా అన్న? ఇప్పుడు ఏం చేస్తాం? డైల్యూటెడ్ ఈపీఎస్ ఫర్ ఈక్విటీ షేర్ ఫర్ 2010-11 ఎంత? 30,60,000 డివైడెడ్ బై 2,90,000 ఎంత అనేది? 10.563. మరి ఒరిజినల్ ఎంత ఉంది? 15 ఉంది బిఈపిఎస్. ఇది ఎంత ఉంది? తగ్గింది కదా దానికంటే 10.563. అలాగే వదిలేస్తాం. ఒకవేళ ఇది కనుక 16 అలా వచ్చిందనుకోండి, కింద ఏమని రాస్తామంటే దిస్ ఈజ్ యాంటీ డైల్యూటివ్ అని రాస్తాం. ఇస్ క్లియర్ నాన్న? దిస్ ఈజ్ యాంటీ డైల్యూటివ్ అని రాస్తాం. వెరీ గుడ్. అంతే నాన్న, సింపుల్ ప్రాబ్లం ఇది. ఓకే, వెరీ గుడ్. ఒకసారి చూసుకుంటారా? సింపుల్ ప్రాబ్లం, ఏం లేదు, క్లరికల్ ప్రాబ్లం అంతే ఇది. ఓకే, నెక్స్ట్ మనం ప్రాబ్లం నెంబర్ 6. వైల్ క్యాలిక్యులేటింగ్ diluted earnings per share, effect is given to all dilutive potential equity shares
దట్ వర్ అవుట్ స్టాండింగ్ డ్యూరింగ్ దట్ పీరియడ్. ఎక్స్ప్లెయిన్, అది కామన్ నార్మల్ థింగ్ అది. దాని కింద ఉన్నాను. ఆల్సో క్యాలిక్యులేట్ ద డైల్యూటెడ్ ఎర్నింగ్స్ పర్ షేర్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఈ ప్రాబ్లం కొంచెం జాగ్రత్తగా చూడాలి, ఇంపార్టెంట్ ఇది. నెట్ ప్రాఫిట్ ఫర్ ది కరెంట్ ఇయర్, హౌ మచ్ ఈస్ దట్? 85,50,000. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అవుట్ స్టాండింగ్ 20 lakhs. నెంబర్ ఆఫ్ 8% కన్వర్టబుల్ డిబెంచర్స్ ఆఫ్ 100 ఈచ్, 1 lakh డిబెంచర్స్ ఉన్నాయట. ఈచ్ డిబెంచర్ ఈజ్ కన్వర్టబుల్ ఇంటూ 10 ఈక్విటీ షేర్స్. రేషియో కూడా చెప్పారు. ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఫర్ ద కరెంట్ ఇయర్ నేను హైలైట్ చేశానని ఎగ్జామ్ అట్లా హైలైట్ చేయడు, మీ అటెన్షన్ కోసం హైలైట్ చేశాను. అది ఎగ్జామ్ ఎట్లా బోల్డ్ లెటర్స్లో ఇవ్వడు. అది 6 lakhs. సార్ ఎందుకు హైలైట్ చేశారు సార్? యాక్చువల్ డిబెంచర్స్ ఎన్ని ఉన్నాయి నాన్న? 1 lakh ఉన్నాయి. ఒక్కొక్క దాని ఫేస్ వాల్యూ ఎంత నాన్న? 100. 1 lakh ఇంటూ 100 అంటే మనకి 100 lakhs. 100 lakhs ఇంటూ 8% అంటే మనకి 8 lakhs రావాలి ఇంట్రెస్ట్. కానీ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఫర్ ద కరెంట్ ఇయర్ 6 lakhs ఇచ్చాడు. అదేంటి? 8 lakhs రావాల్సింది 6 lakhs వచ్చింది అంటే ఈ డిబెంచర్స్ ఇయర్ బిగినింగ్ నుంచి లేవు. ఈ ఇయర్లో ఎప్పుడో మధ్యలో మనకి అవి ఇష్యూ చేశాడు. ఎప్పుడు ఇష్యూ చేశాడో మనకి తెలియాలి, ఎఫెక్టివ్ పీరియడ్ తెలియాలి మనకి. ఇజ్ ఇట్ క్లియర్? ఎప్పుడు ఇష్యూ చేసి ఉంటాడు? 8 lakhs రూపీస్ ఏమో ఇంట్రెస్ట్ మనకి 12 monthsకి అయితే 6 lakhs ఎన్ని మంత్స్కి అని చెక్ చేసినట్లయితే అప్పుడు మనకి అది 9 monthsకి అని తేలిపోయింది నాన్న. చూద్దాం ఇప్పుడు. ట్యాక్స్ రిలేటింగ్ టు ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ 30%. చూడండి నాన్న, ఇన్ దిస్ ప్రాబ్లం డిబెంచర్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్ ఫర్ కరెంట్ ఇయర్ ఈస్ గివెన్ యాజ్ 6 lakhs. ఓకే నాన్న, 60,000 కాదు నాన్న, 6 lakhs. Okay. Whereas the annual interest would be 8 lakhs. ఎలా వచ్చింది అది? 1 lakh into 100 into 8%. So we can conclude that the debentures were outstanding only for 9 months during the current year. ఎలా వచ్చింది అది? 8 lakhs 12 monthsకి అయితే 6 lakhs ఎన్ని మంత్స్కి? 6 lakhs into 12 divided by 8 lakhs. 6 lakhs into 12 divided by 8 lakhs. 9 monthsకి గుర్తుపెట్టుకోండి. ఇక రిమైనింగ్ ప్రాబ్లం అంతా నార్మలేనా అన్న. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్. నెట్ ప్రాఫిట్ ఫర్ కరెంట్ ఇయర్ 85,50,000. నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ 20 lakhs. నార్మల్ బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ 85,50,000 డివైడెడ్ బై 20 lakhs 4.275 నార్మల్. నెక్స్ట్ ఏం కావాలి మనకి? అడ్జస్టెడ్ పేస్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి అన్న, అడ్జస్టెడ్ ప్రాఫిట్ ఫర్ డిఈపిఎస్ కంప్యూటేషన్. నెట్ ప్రాఫిట్ ఎంత ఉంది నాన్న? 85,50,000 ఉంది. ఓకే. ఇంట్రెస్ట్ ఆన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ నెట్ ఆఫ్ ట్యాక్స్ 6 lakhs ఇంటూ 70%. ఇది 9 months ఇంట్రెస్టే, గుర్తుపెట్టుకోండి నాన్న. ఇజ్ ఇట్ క్లియర్? 4,20,000. దాన్ని కూడా మనం ఏం చేసాం? 89,70,000 రెండు కలిపి అడ్జస్టెడ్ పేస్ కనుక్కున్నాం. ఇంకొకటి కనుక్కోవాలి, ఏంటి? ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత కాలానికి తీసుకున్నావు? 9 monthsకే. ఓకే. నెక్స్ట్, అడ్జస్టెడ్ వేన్స్ ఫర్ డిఈపిఎస్. నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ 20 lakhs. యాడ్ పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ 1 lakh డిబెంచర్స్ ఇంటూ 10 ఇంటూ 9/12 తీసుకోవాలి. కరెంట్ ఇయర్ మొత్తానికి అవుట్ స్టాండింగ్ లేదు కాబట్టి ఇది ఇంపార్టెంట్ నాన్న, అందుకని హైలైట్ చేశాను. ఈ ప్రాబ్లం మొత్తానికి ఇది ఒక్క పాయింట్ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ టైం పీరియడ్ ఉంది నాన్న, హోల్ ఇయర్కి కాదు అవి, అందుకని టైం పీరియడ్ ఇక్కడ కూడా మనం అప్లై చేయాల్సిందే. ప్రాబ్లంలో డైరెక్ట్గా చెప్పడు, దాన్ని మనం గమనించుకుంటా చేసుకోవాలి. కాబట్టి చిన్న జాగ్రత్త మాత్రం ఎగ్జామ్లో మీరు తీసుకోవాల్సిందే, లేకపోతే తప్పైపోతుంది. 9/12, సో 7,50,000 రెండు కలిపి 27,50,000. నౌ డైల్యూటెడ్ ఈపీఎస్ ఈజ్ 89,70,000 డివైడెడ్ బై 27,50,000, 3.26. అది 4.275 కంటే తక్కువే ఉంది కాబట్టి, దానికంటే తక్కువే ఉంది కాబట్టి నాన్న, సో వీ కెన్ కంక్లూడ్ దట్ ఇట్ ఈస్ డైల్యూటివ్. ఒకవేళ అంతకంటే ఎక్కువ ఉంటే దిస్ ఈజ్ యాంటీ డైల్యూటివ్ అని కింద రాస్తాం, అంతే. ఓకే, చూసుకున్నాను ఈ ప్రాబ్లం కూడా ఒక్కసారి. క్లియర్ నాన్న? సో జాగ్రత్తగా నాన్న, ఇట్లా కనుక డిబెంచర్స్ కనుక హోల్ ఇయర్ అవుట్ స్టాండింగ్ లేకపోతే అడ్జస్టెడ్ వేన్స్ కనుక్కునేటప్పుడు కూడా మనం టైం పీరియడ్ని అప్లై చేయాల్సి వస్తుంది. ఓకే, గుడ్. నెక్స్ట్ ప్రాబ్లం నాన్న, ప్రాబ్లం నెంబర్ 7. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కంప్యూట్
డైల్యూటెడ్ ఎర్నింగ్స్ పర్ షేర్, నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ 12 lakhs అంటున్నాను. వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ అవుట్ స్టాండింగ్ ఇచ్చేసారు, డైరెక్ట్గా 5 lakh షేర్స్ ఇచ్చారు. యావరేజ్ ఫేర్ వాల్యూ ఆఫ్ 1 ఈక్విటీ షేర్, ఫేర్ వాల్యూ ఎంత ఉందంటున్నా 20 రూపీస్ ఉందట. వెయిటెడ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అండర్ ఆప్షన్, ఆప్షన్స్ ఏవి ఇష్యూ చేసామంట, ఆప్షన్లో మనకి 1 lakh షేర్స్ ఇష్యూ చేయవలసి ఉంది. సో నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ అండర్ ఆప్షన్ ఇన్నవి 1 lakh షేర్స్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది అందరూ ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక. ఈ ఎక్సర్సైజ్ ప్రైస్ పర్ ఆప్షన్, ఎక్సర్సైజ్ ప్రైస్ పర్ షేర్ అండర్ ఆప్షన్ ఎంత, ఒక్కొక్క షేర్కి 15 రూపీస్ అట. సార్ మరి ఇక్కడ 5 lakhs ఏమో వెయిన్స్ ఉన్నాయి, వాటికి మనం ఇప్పుడు 1 lakh షేర్స్ యాడ్ చేయాలంటే ఇందాకే చెప్పాను నాన్న, ఈ 1 lakh షేర్స్కి మనం ఫ్రీగా ఇవ్వటం లేదు. ఈ 1 lakh షేర్స్ యొక్క ఫేర్ మార్కెట్ వాల్యూ 20 రూపాయలు ఉంది, దానికి గాను మనకి 15 రూపీస్ వస్తుంది కాబట్టి మనకి డైల్యూట్ అయ్యేది కేవలం 5/20 మాత్రమే. కాబట్టి ఇప్పుడు నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి యాడెడ్ టు వెయిన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 lakh ఇంటూ 5/20 మాత్రమే. అంతకుమించి ఈ ప్రాబ్లంలో ఏమీ లేదు. ఓకేనా, చూడండి అన్న. కంప్యూటేషన్ ఆఫ్ ఈపీఎస్, నెట్ ప్రాఫిట్ ఫర్ కరెంట్ ఇయర్ 12 lakhs, నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ 5 lakhs, బిఈపిఎస్ 12 lakhs డివైడెడ్ బై 5 lakhs 2.4 నార్మల్. అడ్జస్టెడ్ పేస్ ఎలా కనుక్కుంటాం, నెట్ ప్రాఫిట్ 12 lakhs, అడ్జస్ట్మెంట్స్ నిల్ నానా. కన్వర్టబుల్ డిబెంచర్స్ అయితే ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది, కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అయితే డివిడెండ్ సేవ్ అవుతుంది. షేర్ ఆప్షన్స్కి సంబంధించి ఏమి కూడా మనకి లేవు. సో ఇది ఎంత అయిపోయింది, 12 lakhs. దీనివల్ల ప్రాఫిట్ మనకేమీ పెరిగేది ఏమీ లేదు. అడ్జస్టెడ్ వెయిన్స్ ఫర్ డిఈపిఎస్, నెంబర్ ఆఫ్ షేర్స్ అవుట్ స్టాండింగ్ 5 lakhs నానా, యాడ్ పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ ఇక్కడ 1 lakh కాదు, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం నాన్న. 1 lakh ఇంటూ 5/20, ఆ 5 ఎలా వచ్చింది 20 - 15, అది తప్ప దీంట్లో ఏమీ లేదు, సింపుల్. 1 lakh ఇంటూ 20 - 15 డివైడెడ్ బై 20, ఎందుకంటే 5/20నే డైల్యూట్ అవుతుంది కాబట్టి. 2 తీసుకుంటే 5,25,000. డైల్యూటెడ్ ఈపీఎస్ 12 lakh డివైడెడ్ బై 5,25,000, దట్ ఈస్ 2.25. ఇది కూడా ఒకసారి చూసుకున్నాను. ఇంకో చిన్న ప్రాబ్లం చూద్దాం, చూడన్నా, సింపుల్ ప్రాబ్లం. జాగ్రత్తగా చూడండి ఈ ప్రాబ్లం. ఓకే, సింపుల్ ప్రాబ్లం. ఇది ఫైనల్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో ఉంది, మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది, ఇంటర్లో కూడా. చిన్న ప్రాబ్లం. ఓకే, ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా కంప్యూట్ వెయిన్స్ ఫర్ 2001 to యాజ్ పర్ AS20 or 2010, whatever it may be. ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా కంప్యూట్ వెయిన్స్ యాజ్ పర్ AS20. అక్కడేమో ఇండియా AS 33 అవుతుంది. ఓకే, 1/4/2001 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ నాన్న 1 lakh ఉన్నాయట. 15th June 2001, ఇక్కడ డేస్ ఇచ్చారు, మీరు జాగ్రత్తగా, మనకి మంత్స్ ఇవ్వలేదు ఇక్కడ, మనకి ఇయర్ బిగినింగ్ అట్లా ఇవ్వలేదు. ఇప్పుడు దాకా చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఆ డేట్స్ ఏమి ఇవ్వాల. ఇక్కడ డేట్స్ ఇచ్చారు, 15th June అని, 8th November అని, 22nd February అని, 31st March అని ఇచ్చారు. ఇట్లా కనుక డిఫరెంట్ డేట్స్ ఇచ్చినప్పుడు మాత్రం మంత్స్ తీసుకోకండి, నెంబర్ ఆఫ్ డేస్ తీసుకోండి. మనం ఇప్పుడు దాకా 6/12, 3/12, 2/12 అనేస్తాం కదా టైం పీరియడ్, అలా తీసుకోవద్దు. నెంబర్ ఆఫ్ డేస్ డివైడెడ్ బై 365 తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఈక్విటీ షేర్స్కి ఏం చేస్తాం, 1 lakh ఇంటూ 365/365, 12/12 కాదు. ఓకే, అంతకంటే ఏం లేదు. ఇష్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ 75,000, 15th June నుంచి 31st March దాకా నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని ఉన్నాయో అవి కంప్యూట్ చేయాలి, డివైడెడ్ బై 365. నెక్స్ట్ 8th November 2001 కన్వర్షన్ ఆఫ్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, ఏంటిది పొటెన్షియల్ ఈక్విటీ షేర్ కదా. పొటెన్షియల్ ఈక్విటీ షేర్ కాబట్టి ఏం కనుక్కోవాలి ఇప్పుడు మనం, డైల్యూట్ ఈపీఎస్ కనుక్కోవాలి, అంతేనా? కాదు నాన్న, ఇవి కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ కాదు. ఆ పేరు కనపడగానే డైల్యూట్ ఈపీఎస్ అనుకోకూడదు, అందుకోసం నేను హైలైట్ చేసింది నేను. కన్వర్షన్ ఆఫ్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్, అవి ఎంత మాత్రం పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ కాదు. కన్వర్టబుల్ ఈక్విటీ షేర్స్ని ఈక్విటీ షేర్స్గా కన్వర్ట్ చేసేసారట. ఇప్పుడు ఇంకా పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ కాదు నాన్న, నార్మల్ ఈక్విటీ షేర్స్ ఇష్యూ ఆల్రెడీ చేసేసారు. షేర్స్ ఇష్యూవబుల్ కాదు ఇవి, షేర్స్ ఆల్రెడీ ఇష్యూడ్ ఆన్ 8th November అని. కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ని కన్వర్ట్ చేసాము అంటే
వాటికి సంబంధించి 8th నవంబర్న మనం ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేశాము అని. ఇప్పుడు 8th నవంబర్ నుంచి నాన్న అవన్నీ మనకి ఈక్విటీ షేర్సే ఎంత అవి 50,000. కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా అడుగుతాడు జాగ్రత్తగా నాన్న. కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ కాదు, కన్వర్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్, జాగ్రత్తగా చూసుకోండి అది. నెక్స్ట్ అలాగే 22 ఫిబ్రవరిన బైబ్యాక్ ఆఫ్ షేర్స్ మనకు తెలిసిందే. అలాగే క్లోజింగ్ బ్యాలెన్స్ వాళ్ళే కంప్యూట్ చేసి ఇచ్చారు, కంగారు పడకండి. 1 lakh + 75,000 + 50,000 - 20,000 2,05,000. సొల్యూషన్ వేన్స్ కనుక్కోవటం నాన్న. 1 lakh × 365/365, 75,000 × 290/365 days, నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కున్నట్లయితే, ప్లస్ 50,000 × 144/365 - 20,000 × 38/365. అయితే ఇన్స్టిట్యూట్ ఏం చేసిందంటే నాన్న, నోట్ చూడండి ఇక్కడ, ఇంక్లూడ్ ది డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆల్సో ఫర్ కంప్యూటింగ్ నెంబర్ ఆఫ్ డేస్. దాన్ని కూడా లెక్కలోకి తీసుకొని కనుక్కున్నారు. అందుకని మన ఇన్స్టిట్యూట్ మెథడ్ ఫాలో అవుతుంటాం కాబట్టి ఎగ్జామ్లో కూడా మీరు డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కూడా తీసుకోండి. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 15th జూన్ ఉంది. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, జూన్ మంత్లో 30 days ఉన్నాయి, 30 - 15 అనుకొని 15 days అని తీసుకుంటాం కదా, అలా తీసుకోకండి. ఇప్పుడు దాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం అంటే 30 - 14 తీసేయండి. 30 - 14, 30 - 14 ఎంత మనకి అవి 16, ప్లస్ ఆ తర్వాత మనకి జూన్ తర్వాత జూలై ఎన్ని 31 days, ప్లస్ ఆగస్టులో మళ్ళీ 31 days, సెప్టెంబర్లో 30 days, అక్టోబర్లో 31 days, నవంబర్లో 30 days, డిసెంబర్లో 31 days, జనవరిలో 31 days, ఫిబ్రవరిలో 28 days, ప్లస్ మార్చిలో 31 days, అన్నీ కలిపి 290 days. అలా కంప్యూట్ చేయండి నాన్న. ఇక్కడ మాత్రం ఆ రోజును కూడా ఇంక్లూడ్ చేయండి. మన ఇన్స్టిట్యూట్లో అలాగే ఇంక్లూడ్ చేశారు కాబట్టి మనం అదే ఫాలో అవుతాం ఎగ్జామ్కి. ఐపీసీసీలో దీన్ని అడిగే ఛాన్స్ ఉంది నాన్న, కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి. ఇజ్ ఇట్ క్లియర్? ప్లీజ్ ట్రై దిస్. ఓకే, చిన్న ప్రాబ్లమ్ జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే నెంబర్ ఆఫ్ డేస్ కనుక్కునేటప్పుడు మనం ఆ డేని కూడా ఇంక్లూడ్ చేయాలి. దీన్ని ఒకసారి చూసుకున్నాను. వెరీ గుడ్ అన్న. ఈ ప్రాబ్లం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎగ్జామ్లో మనకి. ఓకే, మిస్లీడ్ చేస్తూ ఉంటుంది, అంతకంటే ఏం లేదు. సో లాస్ట్ కాన్సెప్ట్ నాన్న, ఐపీసీసీలో ఇప్పుడు దాకా అడగలేదు, బట్ ఐపీసీసీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఉంది కదా, ఇంటర్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్, ఆ అపెండిక్స్ ఆఫ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి చూసారా, వాటిల్లో మాత్రం దాని మీద ఎగ్జాంపుల్ ఇచ్చారు. అందుకని ఆ ప్రాబ్లం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఏం లేదు, ఒకే ప్రాబ్లంలో కనుక ఒకదానికంటే ఎక్కువ పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ ఉన్నట్లయితే డైల్యూటివ్ ఎర్నింగ్ పర్ షేర్ ఎలా కనుక్కోవాలి అంటే, అదే ప్రాబ్లంలో మనకి సే ఫర్ ఎగ్జాంపుల్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఉన్నాయంటున్నానా, అలాగే మనకి అదే ప్రాబ్లంలో కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఉన్నాయి, అలాగే షేర్ ఆప్షన్స్ కూడా ఇష్యూ చేసి ఉన్నాం ఒకే ప్రాబ్లంలో. అటువంటి సందర్భంలో ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఏమన్నారంటే, నీ దగ్గర ఇప్పుడు ఒక 3 పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ ఉన్నాయి కదా, ఒక దానికంటే ఎక్కువ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క పొటెన్షియల్ ఈక్విటీ షేర్కి కూడా ఇంక్రిమెంటల్ ఈపీఎస్ ఫస్ట్ కనుక్కోమన్నారు. ఇంక్రిమెంటల్ ఈపీఎస్ అంటే కన్వర్టబుల్ డిబెంచర్స్ ఉంది నాన్న. కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా పెరిగేటటువంటి ప్రాఫిట్ ఎంత పెరుగుతుంది, ఇంట్రెస్ట్ నెట్ ఆఫ్ ట్యాక్స్ డివైడెడ్ బై ఈ కన్వర్టబుల్ డిబెంచర్స్ వల్ల పెరిగే ఈక్విటీ షేర్స్ ఎంత, అది మనం చేసాం ఇందాక 1000 × 2 అని ఎట్లా చేసాం కదా, అలాగా. సో ఇంక్రిమెంటల్ ప్రాఫిట్, ఇంక్రిమెంటల్ ఎర్నింగ్ పర్ షేర్ ఫర్ ఈచ్ పొటెన్షియల్ ఈక్విటీ షేర్. డిబెంచర్స్కి సంబంధించేమో ఇంట్రెస్ట్ నెట్ ఆఫ్ ట్యాక్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ ఆన్ కన్వర్షన్ ఆఫ్ కన్వర్టబుల్ డిబెంచర్స్, దట్ ఈక్వల్ టు ఏమైపోతుందయ్యా అంటే ఇంక్రిమెంటల్ ఈపీఎస్ బికాస్ ఆఫ్ కన్వర్టబుల్ డిబెంచర్. అలాగే ఇంక్రిమెంటల్ ఈపీఎస్ ఫర్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్ కూడా కనుక్కోవాలట. సో దాన్ని ఎట్లా కనుక్కుంటాం, ప్రిఫరెన్స్ డివిడెండ్ ఇంక్లూడింగ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ డివైడెడ్ బై ఏ ప్రిఫరెన్స్ డివిడెంట్, కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ మీద ఉన్నటువంటి ప్రిఫరెన్స్ డివిడెండ్ ఇంక్లూడింగ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూయబుల్ అపాన్ కన్వర్షన్ ఆఫ్ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇంటూ ఈక్విటీ షేర్స్. దానికి కూడా ఇంక్రిమెంటల్ ఈపీఎస్ ఎంతో వస్తుంది. మూడోది షేర్ ఆప్షన్స్కి, షేర్ ఆప్షన్స్ వల్ల ప్రాఫిట్ ఏం పెరగదు కాబట్టి 0 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి ఇష్యూడ్ ఫర్ డైల్యూషన్. ఇందాక అనుకున్నాం నెంబర్ ఆఫ్ షేర్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఆప్షన్స్ అని చెప్పుకున్నాం, గుర్తుందిగా. ఎలాగా మనకి 20 రూపీస్కి 15 రూపీస్ వస్తుంది కాబట్టి 5/20 అని చెప్పాం కదా నాన్న. అదే లాజిక్ ఉపయోగించుకొని 0/something ఎంతైనా 0నే అవుతుంది. ఇప్పుడు మూడిటి యొక్క ఇంక్రిమెంటల్ ఈపీఎస్ కనుక్కున్నాం. ఎగ్జాంపుల్, కన్వర్టబుల్ డిబెంచర్స్కి ఏమో ₹2 వచ్చింది, కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్కి ఏమో 3, సే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక 1.5 వచ్చింది.
ఆప్షన్స్కి ఎలాగో జీరోనే వస్తుంది, ప్రాఫిట్ ఎప్పుడు పెరగదు కాబట్టి. దానికేమో 2 రూపీస్, నెక్స్ట్ దానికేమో 1.5, దీనికేమో 0. ఇప్పుడు వీటికంటే నాన్న ర్యాంకింగ్స్ ఇవ్వాలట. దేని ఆధారంగా ఏది ఎక్కువ డైల్యూట్ చేస్తుందో దానికి ఎక్కువ ర్యాంక్ ఇవ్వాలి, అంటే ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలి. ఫస్ట్ నాన్న దీనివల్ల 2 రూపాయలు ఈపీఎస్ పెరుగుతుంది, పర్లేదే. కన్వర్టబుల్ డిబెంచర్స్ వల్ల ఒక 2 రూపీస్ పెరుగుతుంది. ఓహో, కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ వల్ల 2 రూపీస్ పెరగట్లేదట, 1.5 రూపీసే పెరుగుతుంది. ఓహో, దీనికి కొంచెం తక్కువ పెరుగుతుంది. ఆప్షన్స్ వల్ల 0, ఏమీ పెరగట్లే ఈపీఎస్. ఓహో, దీనివల్ల ఆప్షన్ వల్ల అసలు ఏమీ ఈపీఎస్ పెరగట్లే, అంటే ఇది ఎక్కువ డైల్యూట్ చేస్తుంది అన్నిటికంటే, దీనివల్ల ఈపీఎస్ ఏమీ పెరగదు. అందుకని దీనికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలట. అర్థమైందానా? దేనికైతే తక్కువ ఇంక్రిమెంటల్ ఈపీఎస్ ఉంటుందో అది ఎక్కువగా డైల్యూట్ చేస్తుంది ఎర్నింగ్ పర్ షేర్ని, అంతే కదా మరి. దీనివల్ల ఏమీ పెరగదు, లాభం ఏమీ లేదు. అందుకని దానికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలట. తర్వాత లీస్ట్ ఇంక్రిమెంటల్, తర్వాత దేనికి ఉంది తక్కువ ఈపీఎస్? ప్రిఫరెన్స్ షేర్స్కి 1.5, దానికి ర్యాంక్ 2 ఇవ్వాలట. తర్వాత కన్వర్టబుల్ డిబెంచర్స్, మన ఎగ్జాంపుల్ ఎంత ఉంది, అది 2, దానికి ర్యాంక్ 3 ఇవ్వాలంట నాన్న. ఇలాగ ఇంక్రిమెంటల్ ఈపీఎస్ కనుక్కొని వాటికి ర్యాంక్స్ ఇచ్చుకోవాలట. లీస్ట్ ఇంక్రిమెంటల్ ఈపీఎస్ ఉన్నదానికి ఫస్ట్ ర్యాంక్ ఇవ్వాలట. సో ఆన్, తర్వాత ఆ విధంగా మనం ర్యాంక్స్ అన్ని కూడా అసైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత డైల్యూటివ్ ఎర్నింగ్ పర్ షేర్ కనుక్కోవాలట. ఇదే సీక్వెన్స్లో, అంటే ఫస్ట్ ఏమో ఏ ర్యాంక్ ఇచ్చావో ఫస్ట్ ర్యాంక్ దాన్ని లెక్కలో తీసుకోవాలట, తర్వాత ఏమో సెకండ్ ర్యాంక్ దాన్ని లెక్కలో తీసుకోవాలట, తర్వాత ఏమో థర్డ్ ర్యాంక్ దాన్ని లెక్కలో తీసుకోవాలట. ఇలా వింటుంటే కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఏమీ కంగారు పడకండి, చిన్నది ఒక ప్రాబ్లం చదువుతామని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం విత్ సొల్యూషన్, ఈజీ అయిపోతుంది. ఈ ఒక్క కాన్సెప్ట్ ఎందుకైనా స్కిప్ చేయటం, ఒకవేళ ఎగ్జామ్లో అడిగాడు అనుకో, ఇన్ని నేర్చుకొని ఇది ఒక్కటే మిస్ అయితే అప్పుడు మనం మళ్ళీ దెబ్బతినాల్సి వస్తుంది. కాబట్టి ప్లీజ్, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ రిస్క్. ఓకేనా? చూడండి నాన్న, కంప్యూటేషన్ ఆఫ్ డిఈపిఎస్ ఇన్ కేస్ ఆఫ్ మోర్ దెన్ 1 పొటెన్షియల్ ఈక్విటీ షేర్. ఒకదానికంటే ఎక్కువ ఉన్నట్లయితే 3 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. స్టెప్ 1, కంప్యూట్ ఇంక్రిమెంటల్ ఈపీఎస్ ఫర్ ఈచ్ పొటెన్షియల్ ఈక్విటీ షేర్. చెప్పాను ప్రతిదానికి ఇంక్రిమెంటల్ ఈపీఎస్ కనుక్కోవాలి. స్టెప్ 2, గివ్ ర్యాంక్స్. ఎలా ఇవ్వాలంటే ర్యాంక్స్, దట్ ఈస్ ఫస్ట్ ర్యాంక్ టు లీస్ట్ ఇంక్రిమెంటల్ ఈపీఎస్. ఇందాక మన ఇచ్చాక 0కి ఫస్ట్ ర్యాంకు, 1.5కి సెకండ్ ర్యాంకు, 2కి థర్డ్ ర్యాంక్, అలాగా. స్టెప్ 3, కంప్యూట్ డిఈపిఎస్ ఇన్ ద సేమ్ సీక్వెన్స్ అంట. ఇది ఒక్కసారి రాసుకోండి అన్న ఫాస్ట్గా. ఓకే, కంగారు పడకండి, ప్రాబ్లం చూద్దాం. చాలా ఈజీ, చాలా ఈజీ, కంగారు ఏం అక్కర్లా. ఇదే లాస్ట్ ప్రాబ్లం మనకి. ద క్యాపిటల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ గివెన్ బిలో. ఈక్విటీ షేర్స్ నెంబర్స్ ఇన్ ల్యాక్స్లో ఇచ్చాడు నాన్న, రూపీస్ ఇన్ ల్యాక్స్లో ఇచ్చాడు, కొంచెం జాగ్రత్తగా. 1000 అని చదువుతుంటా, ఇంకా ప్రతిదీ ల్యాక్స్ అని అర్థం. ఈక్విటీ షేర్స్ 1000, అలాగే రూపీస్ 10,000 అంటున్నాడు, అంటే ఒక్కొక్క దాని ఫేస్ వాల్యూ 10 రూపీస్. 9.5% కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటిది? పొటెన్షియల్ ఈక్విటీ షేర్. ఈచ్ కన్వర్టబుల్ ఇంటూ 6 ఈక్విటీ షేర్స్, ఒక్కొక్కటి 6 ఈక్విటీ షేర్స్గా మారిపోతుంది. 100, అలాగే 10,000, అన్ని ల్యాక్స్లోనే. 12% కన్వర్టబుల్ డిబెంచర్స్, ఈచ్ కన్వర్టబుల్ ఇంటూ 4 ఈక్విటీ షేర్స్. ఇంకొక పొటెన్షియల్ ఈక్విటీ షేర్ కూడా ఉంది ఇక్కడ. ఏంటంట? 500 lakhs, 25,000 lakhs వాటి అమౌంట్. షేర్ ఆప్షన్స్, ఇది కూడా మనకేంటి? పొటెన్షియల్ ఈక్విటీ షేరే. ఈచ్ ఆప్షన్ క్యారీస్ ఎక్సర్సైజ్ రేట్ ఆఫ్ 100 షేర్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 15 per share. ఏమని చెప్తున్నాడు? ఒక్కొక్క ఆప్షన్కి 100 షేర్స్ అట. ఒక్కొక్క ఆప్షన్ ఉన్నవాడికి 100 షేర్స్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చట. అటువంటి షేర్ ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయంట? 1 lakh ఉన్నాయట. 1 lakh ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆప్షన్కి 100 షేర్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ 1 lakh ఇంటూ 100 lakh షేర్స్. అయితే ఎట్ ది రేట్ ఆఫ్ 15 per share అంటున్నాడు. యావరేజ్ ఫేర్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ 20. మనకు తెలుస్తున్నాను ఇప్పుడు 100 lakh షేర్స్ మనం తీసుకోము. 100 lakhsలో 20కి 15 వస్తుంది కాబట్టి రిమైనింగ్ 5 తీసుకుంటాం. ఆల్రెడీ డిస్కస్ చేసాం. అంటే 100 lakhs ఇంటూ 5/20, 25 lakhs మనం లెక్కలోకి తీసుకోవాలి. చూద్దాం. వీ హ్యావ్ 3 పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అట్రిబ్యూటబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ పేస్ ఇచ్చేసాడు నాన్న 1500 lakhs, అన్ని ల్యాక్స్లో. ట్యాక్స్ రేట్ 38.5%. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ 10%. చూద్దాం ఇప్పుడు. కంప్యూట్ డైల్యూటెడ్ ఎర్నింగ్స్. కంగారు ఏమక్కర్లా, చిన్నదే. ఫస్ట్ ఏమని చెప్పాను నాన్న?
వీ హ్యావ్ టు కంప్యూట్ స్టెప్ 1 ఏంటి, వీ హ్యావ్ టు కంప్యూట్ ఇంక్రిమెంటల్ ఈపీఎస్ అండ్ వాటికి ర్యాంక్స్ ఇవ్వాలి. చూడండి నాన్న, ఫస్ట్ ఇంక్రిమెంటల్ ఈపీఎస్ 9.5% కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ తీసుకున్నాం. 10,000 ఉన్నాయి నాన్న, అన్ని ల్యాక్స్లో ఉన్నాయి. తర్వాత చూద్దాం. ఒక్కొక్క దాని మీద 9.5% నాన్న అమౌంటే తీసేసుకున్నాను. డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చేసాడు కదా మనకి, అది 10,000 ల్యాక్స్ ఇంటూ 9.5% దాని మీద ప్రిఫరెన్స్ డివిడెండ్ ఇంటూ 110%. 110% ఎందుకు వేసానంటే దాని మీద డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ప్లస్ 10% యాడ్ చేసి 110% వేసాను. డివైడెడ్ బై 100 ఇంటూ 6. ఒక్కొక్కటి మనకి 6 ఈక్విటీ షేర్స్గా మార్చుకోవచ్చు అని చెప్పాడు. అంటే దీనివల్ల వచ్చే ఇంక్రిమెంటల్ ప్రాఫిట్ ఏమో 1045 ల్యాక్స్ నాన్న, 600 ల్యాక్స్ ఏమో ఈక్విటీ షేర్స్ పెరుగుతున్నాయి. దీని యొక్క ఇంక్రిమెంటల్ ఈపీఎస్ ఎంత వచ్చింది మనం కంప్యూట్ చేస్తే 1.74. ఓకే, నెక్స్ట్ 12% కన్వర్టబుల్ డిబెంచర్స్, అవి 25,000 ల్యాక్స్ ఉంది నాన్న. ఒక్కొక్క దాని మీద 12% చొప్పున ఇంట్రెస్ట్ 61.5. ఎందుకంటే దీనికి నెట్ ఆఫ్ ట్యాక్స్ నాన్న 38.5% ట్యాక్స్ అని చెప్పాడు కాబట్టి నెట్ ఆఫ్ ట్యాక్స్ 61.5% డివైడెడ్ బై 500 డిబెంచర్స్, ఒక్కొక్కటి 4 ఈక్విటీ షేర్స్గా మార్చుకోవచ్చు. అంటే దీనివల్ల పెరిగిన ప్రాఫిట్ మనకి 1,845 పెరగవచ్చు ల్యాక్స్, అలాగే నెంబర్ ఆఫ్ షేర్స్ ఏమో 2,000 ల్యాక్స్ పెరగవచ్చు. సో 1,845 డివైడెడ్ బై 2,000 0.925. సో ఇదెంత నాన్న మనకి, ఇది సార్ ఇది ర్యాంక్స్ కదా 0.925 కనుక్కున్నాం ముందులో మనం. ఆప్షన్స్ నాన్న, ఆప్షన్స్కి 0, ఏం ప్రాఫిట్ పెరగదు నాన్న. మరి నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని పెరుగుతాయి మనం ఇందాక చూసాంగా, 1 lakh ఆప్షన్స్ ఇచ్చావు బాబు. ఒక్కొక్క దానికి 100 షేర్స్ చొప్పున 100 ల్యాక్స్, అలాగే ఇంటూ 5/20 మాత్రం డైల్యూషన్కి తీసుకుంటాం. 0/25 0. ఇప్పుడు ర్యాంకింగ్స్ ఇవ్వాలట. లీస్ట్ ఇంక్రిమెంటల్ ఈపీఎస్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ర్యాంక్, మరి ఇదేగా ఫస్ట్ 0నా కదా, దానికి ర్యాంక్ 1 ఇచ్చాం. తర్వాత 0.925 కదా, దానికి ర్యాంక్ 2 ఇచ్చాం. తర్వాత 1.74 కదా, దానికి మనం ర్యాంక్ 3 ఇచ్చాం. దట్స్ ఇట్, అంతకంటే ఏమీ లేదు. ఇంక్రిమెంటల్ ఈపీఎస్ కనుక్కున్నాం, లీస్ట్ ఉన్న దానికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చాం, తర్వాత దానికి సెకండ్ ర్యాంక్, ఆ తర్వాత దానికి థర్డ్ ర్యాంక్ ఇచ్చేసాం. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇప్పుడు ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. కంప్యూటేషన్ ఆఫ్ ఈపీఎస్, దీనికోసం మనం ఏం చేయాలయ్యా అంటే పర్టిక్యులర్స్, క్యూములేటివ్ ప్రాఫిట్ ఇన్ ల్యాక్స్ నాన్న, క్యూములేటివ్ నెంబర్ ఆఫ్ షేర్స్ కూడా తీసుకున్నాం ల్యాక్స్లోనే, ఎర్నింగ్ పర్ షేర్ రూపీస్, రిమార్క్ అని ఒక చిన్న టేబుల్ వేసుకున్నాం. జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ అసలు మనం డైల్యూటెడ్ అవునా కాదా తెలియాలంటే బీఈపీఎస్ తెలియాలి కదా. అందుకని అసలు పొటెన్షియల్ ఈక్విటీ షేర్స్ సంగతి తర్వాత, ముందులో ఒరిజినల్ షేర్స్ తీసుకుందాం. ఒరిజినల్ షేర్స్ ఓకేనా అన్న. ఒరిజినల్ షేర్స్కి సంబంధించి మనకి నార్మల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్కి సంబంధించి ఎంత ప్రాఫిట్ మనకి ప్రాబ్లంలో ఇచ్చాడు. ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ 1,500 ల్యాక్స్ అని కింద ఇచ్చాడు మనకి. 1,500 ల్యాక్స్. ఎన్ని ఉన్నాయి నార్మల్ ఈక్విటీ షేర్స్? 1,000 ల్యాక్స్ నాన్న. ఇదేమో 1,500 ల్యాక్స్ మనకి ప్రాఫిట్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్స్ నాన్న. ఈక్విటీ షేర్స్ ఏమో 1,000 ల్యాక్స్. సో 1,500 1,000 ఈపీఎస్ కొనుక్కున్నాను నాన్న. 1,500 డివైడెడ్ బై 1,000 1.5. దీనికి రిమార్క్ ఏంటిది? బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ ఇది. నెక్స్ట్ ర్యాంకింగ్లో ఫస్ట్ వచ్చింది ఏంటి? ఆప్షన్స్. దాన్ని తీసుకోవాలట ఇప్పుడు. ఆప్షన్స్ వల్ల నాన్న ఎంత ప్రాఫిట్ పెరిగిందో చూద్దాం. ఆప్షన్స్ వల్ల పెరిగిన ప్రాఫిట్ 0. ఇప్పుడు ఒరిజినల్ షేర్స్ ఆప్షన్స్ రెండు కలిపి లెక్కలో తీసుకుంటే క్యూములేటివ్ ప్రాఫిట్ ఎంత? 1,500 ప్లస్ 0 ఎంత అయింది? 1,500. క్యూములేటివ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని అయ్యాయి ఆప్షన్స్ లెక్కలోకి తీసుకుంటే? ఆల్రెడీ 1,000 ఉన్నాయ్యా, ప్లస్ దీనివల్ల ఒక 25 ల్యాక్స్ పెరుగుతున్నాయి. రెండు కలిపి 1,025 ల్యాక్స్. సో ఇప్పుడు ఈ రెండింటికి ఈపీఎస్ కనుక్కుంటే 1,500 డివైడెడ్ బై 1,025 అది మనకి 1.46 అయింది. ఇది 1.5 కంటే తక్కువే ఉంది కాబట్టి ఇది డైల్యూటివ్ అని రాసుకుంటాం రిమార్కులు. ఓకే, అంటే ఆప్షన్స్ వల్ల డైల్యూషన్ ఉంది. నెక్స్ట్ 12% ర్యాంక్ 2 మనకి దేనికి వచ్చింది? కన్వర్టబుల్ డిబెంచర్స్కి వచ్చింది. సో 12% కన్వర్టబుల్ డిబెంచర్స్ చూద్దాం. దీన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే క్యూములేటివ్ ప్రాఫిట్ ఎంత వస్తుంది మొత్తం, అలాగే క్యూములేటివ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని ఉంటాయి. ఆల్రెడీ ఇక్కడికి 1,500 అయ్యాయి, ప్లస్ దానికి డిబెంచర్స్ అన్నీ మారటం వల్ల ప్రాఫిట్ ఎంత పెరుగుతుందయ్యా అంటే 1,845 ల్యాక్స్ ఇంకా పెరిగింది. ఇందాక మనం కంప్యూట్ చేసాం నాన్న, అది ఇదిగో 1,845. ఇస్ ఇట్ క్లియర్? పెరిగింది అది 1,845. సో రెండు కలిపితే నాన్న క్యూములేటివ్ ప్రాఫిట్ ఎంత అయ్యా అంటే 3,345 ఇక్కడికి. అలాగే ఇంతకు ముందు ఉన్నటువంటి షేర్స్ మొత్తం క్యూములేటివ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఇప్పటిదాకా ఉన్నవి 1,025. దీన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ఇంకొక 2,000 పెరుగుతుంది, మొత్తం 3,025. ఓహో, ఆప్షన్స్ని డిబెంచర్స్ని కూడా లెక్కలోకి తీసుకుంటే ఈపీఎస్ ఎంత ఇప్పుడు?
3345 డివైడెడ్ బై 3025 1.05. ఇది 1.46 కంటే ఇది ఇంకా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇవి రెండు కలిపినప్పుడు కూడా ఇంకా తగ్గింది కాబట్టి ఇప్పుడు దీన్ని డైల్యూట్ అనుకోవాలట, దాన్ని వదిలేసి. నెక్స్ట్ ఇంకొకటి మిగిలింది మనకి, ఏంటది? 9% కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. ఆల్రెడీ ఉన్నటువంటి క్యుములేటివ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి 3345, వీటికి సంబంధించి ప్రాఫిట్ మనకి ఎంత పెరిగిందయ్యా అంటే 1045 పెరిగింది. సో టోటల్ క్యుములేటివ్ ప్రాఫిట్ వచ్చేసి 4390 lakhs. అలాగే ఆల్రెడీ 3025 షేర్స్ ఉన్నాయి. అలాగే దీనివల్ల మళ్ళీ పెరిగేటటువంటి షేర్స్ 600 షేర్స్. దీన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే మొత్తం ఉండేటటువంటి 3625. ఇప్పుడు 4390 డివైడెడ్ బై 3625 వేస్తే 1.25 వచ్చింది నాన్న. పైదేమో 1.105 ఉంది. దాంతో పోల్చుకుంటే ఇది తగ్గలేదు నాన్న, ఇది పెరిగింది. ఇప్పుడు అర్థమవుతుందా? ఇలా పెరిగిందని మనం డైల్యూటివ్ అనకూడదట, యాంటీ డైల్యూటివ్ అనాలట. ఎక్కడ దాకా అయితే తగ్గుతూ వచ్చిందో మనకి, మళ్ళీ ఎక్కడి నుంచి అయితే పెరిగింది, ఎక్కడ దాకా 1.5 నుంచి 1.46 డైల్యూషన్ అయింది. అక్కడ నుంచి మళ్ళీ డైల్యూషన్ 1.05 అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ పెరుగుతుంది 1.21 అయింది. అందుకని ఇది యాంటీ డైల్యూటివ్ అట. ఇప్పుడు దేన్ని చూపించాలయ్యా అంటే ఎక్కడ దాకా వచ్చి మళ్ళీ పెరుగుతుందో ఆ ముందు ఏది ఉంది మనకి 1.105. దీన్ని మనం డైల్యూటివ్ ఈపీఎస్గా మనం డిస్క్లోజ్ చేయాలట. ఇప్పుడు రిపోర్ట్ చేయాలంటే 1.5 ఏమో బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ అవుతుంది, 1.105 ఏమో డైల్యూటివ్ ఎర్నింగ్ పర్ షేర్ అవుతుంది. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి అన్న. ఇప్పుడు దాకా ఇంటర్లో ఐపీసీస్లో అడగలేదు కానీ బట్ ఎప్పుడు పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి రిస్క్ తీసుకోకుండా ఉండటం కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశా. ప్లీజ్ ప్రాక్టీస్ వన్స్. ఓకే, ఇది కూడా రాసుకోండి ఒకసారి. ఆల్రెడీ రాసే ఉంటారు కదా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ AS20. అయితే నాన్న మనం వీటిల్లో ఇంకో డిస్క్లోజర్స్ స్కోప్ ఒకటి చూడలేదు, చూద్దాం నాన్న. స్కోప్ ఇది మనకి ఇప్పుడు రెండు రకాల ఎర్నింగ్ పర్ షేర్స్ ఉన్నాయని తెలిసింది. ఏమేంటివి? బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్, ఇంకొకటి ఏమో డైల్యూటెడ్ ఎర్నింగ్ పర్ షేర్. మరి ఎవరెవరికి అప్లికబుల్ అవుతాయంటే అప్లికబిలిటీ కోసం కంపెనీస్ మొత్తాన్ని రెండు రకాలుగా విడగొట్టాం, గుర్తుందో లేదో, నాన్ ఎస్ఎంసి అండ్ ఎస్ఎంసి. అలాగే మిగతా నాన్ కార్పొరేట్స్ మొత్తాన్ని ఏమో లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3 ఎంటిటీస్గా విడగొట్టాం. ఓకేనా సార్? మరి కంపెనీస్కి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అప్లికబుల్ అవుతాయి కదా అంటే అన్ని కంపెనీస్కి కాదు నాన్న. ఏ లిస్టెడ్ కంపెనీస్ అన్నిటికీ ఇండియాఎస్ఏ అప్లికబుల్ అవుతుంది. దానికి ఎందుకు వెళ్ళిపోతుంది? ప్రీవియస్ క్లాస్లో మనం చెక్ చేసాం ఇంట్రడక్షన్లో. సో లిస్టెడ్ కంపెనీస్ మొత్తం కూడా ఇండియాఎస్ పర్వ్యూ కిందకే వెళ్తాయి, అకౌంటింగ్ స్టాండర్డ్ పర్వ్యూలోకి రావు. అన్లిస్టెడ్ కంపెనీస్ కనుక అయినట్లయితే 250 crores లేదా అంతకంటే ఎక్కువ నెట్వర్త్ ఉన్నవన్నీ ఇండియాఎస్ పర్వ్యూలోకి వెళ్ళిపోతాయి. అలా కాకుండా 250 crores కంటే నెట్వర్త్ తక్కువ ఉన్న అన్లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా AS20 పర్వ్యూకే వస్తాయి, అకౌంటింగ్ స్టాండర్డ్ పర్వ్యూకే వస్తాయి. ఆ కంపెనీస్ అన్నీ కూడా అకౌంటింగ్ స్టాండర్డ్ పర్వ్యూలోకే వస్తాయి. ఆ మిగతా కంపెనీస్ అన్నిటికీ, అలాగే మిగతా నాన్ కార్పొరేట్స్ అన్నిటికీ కూడా ఏం అప్లికబుల్ అవుతుందయ్యా అంటే అకౌంటింగ్ స్టాండర్డ్సే అప్లై అవుతాయి. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఇక్కడ కంపెనీ అంటే నాన్న దాని కిందకి ఇండియాస్ కిందకి వెళ్ళే కంపెనీస్ కాదు, ఏఎస్ కిందకి వచ్చే కంపెనీస్ అని మాత్రమే అర్థం. క్లియర్? ఇప్పుడు చూద్దాం. బేసిక్ ఎర్నింగ్ పర్ షేర్ స్కోప్ నాన్న. టు ఆల్ ఎంటర్ప్రైజెస్. అందరూ డిస్క్లోజ్ చేయాల్సిందే. నాన్ ఎస్ఎంసి, ఎస్ఎంసి, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అందరూ డిస్క్లోజ్ చేయాలి. డిఈపిఎస్ మాత్రం, డైల్యూటెడ్ ఎర్నింగ్ పర్ షేర్ మాత్రం మ్యాండేటరీ ఎవరెవరికి మాత్రమే అంటే నాన్ ఎస్ఎంసీస్కి, అలాగే లెవెల్ 1 వీళ్ళకి మాత్రమే మ్యాండేటరీ డిస్క్లోజ్ చేయాల్సింది. వీళ్ళు మాత్రమే మ్యాండేటరీగా డిస్క్లోజ్ చేయాలి, మిగతా వాళ్ళకి అక్కర్లేదు. నన్ను వాలంటరీ. ఒకవేళ వాళ్ళు కావాలి అనుకున్నట్లయితే అప్పుడు వాళ్ళు కూడా డిస్క్లోజ్ చేయాలనుకుంటే మాత్రం AS20 గైడ్లైన్స్నే
ఫుల్ఫిల్ చేస్తూ వాళ్ళు డిస్క్లోజ్ చేయాల్సి వస్తుంది. క్లియర్? ఇది స్కోప్ నాన్న ఇక్కడ నాన్ ఎస్ఎంసీస్ అంటున్నాను కదా అంటే క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను. ఇండియాస్ పర్వ్యూలోకి రాకుండా అకౌంటింగ్ స్టాండర్డ్ పర్వ్యూలోకి వచ్చేటటువంటి నాన్ ఎస్ఎంసీస్కి సంబంధించి వాటి గురించే మాట్లాడుతున్నాను ఇక్కడ. క్లియర్? వెరీ గుడ్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, డిస్క్లోజర్స్ ఏం చేయాలయ్యా అంటే ప్రతిదీ కూడా అప్లికబుల్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా అంటే ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే ఏఎస్ఐ ప్రకారం చూస్తున్నాం కదా మనం, ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ కనుక ఉన్నట్లయితే ఆ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ని లెక్కలోకి తీసుకొని ఒకసారి ఈపీఎస్ కనుక్కోవాలంట. అంటే ప్రాఫిట్స్ అవైలబుల్ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఉంటుంది కదా, అది కంప్యూట్ చేసేటప్పుడు ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ను కూడా లెక్కలోకి తీసుకోవాలట. ఆ విధంగా ఈపీఎస్ కనుక్కోవాలట. అలాగే ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ లేకుండా ఈపీఎస్ ఎంతో అది కూడా కనుక్కోవాలట అలాగే న్యూమరేటర్ కంప్యూటేషన్కి సంబంధించి డినామినేటర్ కంప్యూటేషన్కి సంబంధించి డిస్క్లోజ్ చేయాలి. ఎంతెంత ప్రాఫిట్స్ అవైలబిలిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్ కంప్యూటేషన్ అలాగే వేన్స్ కంప్యూటేషన్ కూడా డిస్క్లోజ్ చేయాలి. ఓకే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ AS20. అందరికీ అర్థమైంది అనుకుంటా కదా వెరీ గుడ్. ఇంకా చిన్నవి ఎక్కడి నుంచి నెంబర్ ఆఫ్ డేస్ తీసుకోవాలి అటువంటివన్నీ కూడా మనకి మెటీరియల్లో ఉంది. ప్లీజ్ గో త్రూ దట్. డిస్క్రిప్షన్లో ఆ మెటీరియల్ కూడా ఇస్తాను, జాగ్రత్తగా. ముందే చెప్పాను ఇది ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ కాదు. దిస్ ఈజ్ ఏ క్లాస్ ఎవరికై అంటే ఫస్ట్ టైం చక్కగా వింటున్నాం, లేకపోతే ఇన్ డీటెయిల్ మాకు ఎవరైతే కావాలనుకుంటున్నారో అలాగే దట్స్ వై స్టాండర్డ్ మొత్తాన్ని డీటెయిల్గా చెప్పుకోవడం జరిగింది. దిస్ ఈజ్ నాట్ ఏ ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్. ఓకేనా? జాగ్రత్తగా ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మెటీరియల్ చూసుకొని ఒకసారి రిఫర్ చేసుకొని రిఫ్రెష్ అవ్వండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.